Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తాతయ్య గుడ్ మార్నింగ్. ఎక్కడెక్కడ త్వరగా. అరే ఏంటయ్యా ఇంకా నిలబడ్డావు, ఎక్కువ. హాయ్ శివ, నేను మా అమ్మతోటి వీనస్ సిటీకి వెళ్తున్నాను. మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తాను. ఓకే రేవా, బాయ్. బాయ్, టేక్ కేర్. అరే ఏంట్రా నువ్వు, బస్ ఎక్కడం తరువాయి స్టార్ట్ చేసేసాడు. ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటాడు. మర్యాదగా నిద్రలే, నీ వస్తువులన్నీ తీసుకుని ఇంకో చోట ఎక్కడైనా కూర్చో. సారీ సారీ, ఏం చేయమంటారు సార్, కళ్ళు తెరవలేకపోతున్నానే. ఎందుకో తెలీదు, గాలి చల్లగా వీస్తుందా, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. మీరు చప్పుడు చేయకండి. జోరుగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా జోరుగా హుషారుగా షికారు పోదమ్మా. ఏంటి ఒక్కొక్కడిగా ఊడిపోతున్నాయేంటి? జోరుగా హుషారుగా షికారు పోదమ్మా. ఏంటిది, ఇందాక గుద్దుకోవడం వల్ల అన్ని జామ్ అయిపోయినట్టున్నాయి. బండికి బ్రేక్ కూడా పట్టడం లేదు, ఇంజన్ కూడా ఆఫ్ అవడం లేదు, గీర్ కూడా పట్టడం లేదేంటి? ఇక ఈ బస్సు ఆగేలా లేదు, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. దయచేసి మీరందరూ మీ సీట్లు గట్టిగా పట్టు కూర్చోండి, బస్సు ఆగడం లేదు. భయపడకు రేవా, నువ్వు భయపడకు. ఎవరికి ఏం కాదు. ఎలా అని మాత్రం నాకు తెలియడం లేదు. భయపడకు, నేను నీతో ఉన్నానుగా. శివ, బస్సులో ఏంటి యూడి, నేను రూఫ్ టాప్ మీద నుంచి వెళ్తాను, అప్పుడే త్వరగా వెళ్ళగలను. మీరు రోడ్ మీదే రండి. లడ్డూ సింగ్ సార్ కమెన్, లడ్డూ సింగ్ సార్ కమెన్, లడ్డూ సింగ్ సార్ కమెన్, లడ్డూ సింగ్ సార్ కమెన్. అయ్యయ్య, అదే వచ్చాను కదా లైన్లో. ఎందుకని వాకిడాకిలో కూర్చుని ఇలా గోల పెడుతున్నావు? ఎవరు నువ్వు, తొందరగా చెప్తావా లేదా? పోలీస్ వాకిడాకి లైన్ నీకు ఎలా దొరికిందే? లడ్డూ సింగ్ సార్, నేను శివాని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది వినండి. వీనస్ సిటీకి వెళ్లే బ్లూ కలర్ బస్ లో బ్రేక్ ఫెయిలియర్ అయిపోయింది. ఏ కానిస్టేబుల్, కానిస్టేబుల్, త్వరగా బైక్ తీసుకున్నా వెనకాలే రా. సార్, ఆడ చూడండి సార్, శివ
తనని ఫాలో అవుదాం సార్, ఏమంటారా? కానిస్టేబుల్ అంకుల్ రైట్ టర్న్ చేయండి, అదే షార్ట్ కట్. ఓకే సార్. అదే శివ. ఏయ్, కానిస్టేబుల్, ఏం చేస్తున్నావయ్యా? ఏంటయ్యా, ఎటెటో వెళ్తున్నావు? ఓమ్మో! ఏయ్, అమ్మా, ఏయ్, ఆగవయ్యా, నా వల్ల కావడం లేదు. హలో, నేను లడ్డు సింగ్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి లడ్డు సార్. విను, ఒక బస్సు బ్రేక్ ఫెయిలియర్ అయ్యి వస్తోంది, దాన్ని ఆపాలి. చెక్ పోస్ట్ లో బైక్స్ ని పెట్టండి అయ్యా. ఓకే లడ్డు సార్. నువ్వు భలే సైకిల్ నడుపుతున్నావు, నిజంగా నువ్వు అదరగొట్టేస్తున్నావు. నేనెవరో మీకు తెలుసా? ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఫోన్ చేశారు. ఏంటిది? లడ్డు సింగ్ సారే చెప్పారు, ఆ బస్సు టైర్ పంచర్ అయిపోతే బస్సు ఆగిపోతుంది కదా అని. టైర్ పేలిపోతుంది, అప్పుడు బస్సు ఆగిపోతుంది కదా. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? టైర్ మాత్రం పంచర్ అయితే ఇంకా బస్సు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. త్వరగా దీన్ని ఇక్కడి నుంచి తీయండి, త్వరగా తీయండి. ఓహో, ఈ విషయం నాకు తెలియకుండా పోయిందే. త్వరగా త్వరగా బస్సు వస్తోంది. ఇది కిందకి దిగనంటుంది. ఎవరైనా కాపాడండి. రేవా, డ్రైవర్ తో చెప్పు, నేను రోడ్ లో ఒక ర్యాంప్ ని తయారు చేశాను. బస్సుని దాని మీద జంప్ చేయించాలి. చూసి కరెక్ట్ గా చేయమను. ఓకే శివ. చూడండి డ్రైవర్ అంకల్, మనం వెళ్ళే దారిలో ఒక ర్యాంపర్ ఉంది, అక్కడ మనం జాగ్రత్తగా జంప్ చేయించాలి. చూసి వెళ్ళండి. అందరూ మీ ముందు సీట్ ని జాగ్రత్తగా పట్టుకోండి. మీ టైమింగ్ అదిరింది సార్. బైక్ లో సూపర్ గా జంప్ చేశారు. మీరు నన్ను ఫాలో చేసుకుంటూ రండి. ఓకే సార్. శివ. ఏడి ఏడి, ఎక్కడున్నారు మీరు? మనం ఎప్పుడు కూర్చుని మాట్లాడుకుంటామే, ఆ చెట్టు దగ్గరే ఉన్నాం. ఓకే, అలాగే మీరు డైరెక్ట్ గా కిందకి దిగారంటే ప్లూటో గ్రామం వస్తుంది. నేను మీ ఇద్దరిని అక్కడ మీట్ చేస్తాను. మీరే భయపడకండి. మనం ఈ దారిలోంచి వచ్చామని నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఇది టోటల్ గా కలలాగే అనిపిస్తోంది. లడ్డూ సింగ్ సార్, మనకు ఒకే ఒక మార్గమే ఉంది. దాంతో మనం బస్సుని ఆపొచ్చు, ప్యాసింజర్స్ ని కాపాడొచ్చు. అయితే అదేదో త్వరగా చెప్పవయ్యా, మనం బస్సుని ఆపాలి. రేవా, మేము బస్సుని ఆపడానికి ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పింది నువ్వు అలాగే చెయ్యి. ఓకే శివ. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్స్ ని బస్ మీద ఉన్న రూఫ్ కి ఎక్కించు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఓకే శివ. సరే, అందరూ వినండి. ఎవరు పైకెక్కగలరో అందరూ త్వరగా బస్సు పైకెక్కండి. ఆడవాళ్ళు పిల్లలు ఎక్కలేరు, అందువల్ల వాళ్ళు జాగ్రత్తగా బస్సులోనే ఉండండి. హఠాత్తుగా ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది? శివ మన కోసం హెల్ప్ చేస్తున్నాడమ్మా.
త్వరగా ప్రారంభించండి. ఫార్వర్డ్ మార్చ్. ఓకే సార్. ఎడి ఎడి గ్రేట్, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చారా? ఊరికే ఏడిపించకు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు చెప్పు. దిగులు పడకండి, మనకేం కాదు, లోపల ఉన్న వాళ్ళకేం కాదు. లడ్డు సింగ్ సార్, ఫైర్! డ్రైవర్ బ్రేక్ వేయవయ్యా. ఆహా వద్దు, వెంటనే బ్రేక్ వేయకూడదు. అలా చేస్తే సమస్య వస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగా బ్రేక్ వేయండి. అయ్యా, ఈ నెల జీతం ఇంకా పుచ్చుకోలేదు. ఉదయం నుంచి మా ఆవిడికి నాకు ఒకటే గొడవలు. ఈ రోజు మొత్తానికి గోల తీరిందయ్యా, తప్పించుకున్నాను. వెళ్ళు. హేయ్! రేవా, డ్రైవర్ కి చెప్పు ఫ్యూవల్ అంతా కారిపోతుందని. ఓ నో, దారి కట్టగా రోడ్ రోలర్ ఉన్నట్టుంది. ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ తక్కువగా ఉన్నట్టే చూపిస్తుంది, కానీ బస్సు కిందకి వెళ్ళడం వల్ల ఆగనంటుంది. నేను దాన్ని పక్కకి పట్టడానికి ట్రై చేస్తాను. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ సైకిల్ నువ్వు అలా గాల్లో ఎలా ఎగురుకుంటూ వచ్చావు? నా పేరు శివ. ఇప్పుడు నాకు మీతో మాట్లాడే సమయం లేదు. ఇటువైపు ఒక బస్ వస్తుంది, దానికి బ్రేక్ ఫెయిలియర్ అయింది. లోపల ప్యాసింజర్స్ ఉన్నారు. త్వరగా దాన్ని పక్కకి పెట్టండి. ఇది రిపేర్ అయిపోయింది. దాన్ని మేము పక్కన పెట్టలేం, ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది. ఒక బస్సు వెడల్పు కనీసం 6-7 అడుగులైనా ఉంటుంది. బస్సు ఖచ్చితంగా వెళ్తుంది. కనీసం మీరు దీన్ని ఫ్రంట్ వీల్ ని తీసేయాలి. ఓ ఖచ్చితంగా చేయగలం. సరే రండి మిత్రులారా, శివ బస్సును ఆపడానికి ఇంత ప్రయత్నిస్తున్నాడంటే దానికి మనం కూడా సహాయపడాలి. త్వరగా ఈ చక్రాల్ని విప్పేయండి. రేవా, డ్రైవర్ కి చెప్పు దారికడ్డుగా ఒక రోడ్ రోలర్ ఉందని. కానీ ఆ రోడ్ రోలర్ కి కొండకి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ బస్సుని గ్యాప్ లో నుంచి పోనివ్వను. ఓకే శివ, నేను చెప్తాను. త్వరగా చేయండి, బస్సు వచ్చేస్తోంది. ఓరి భగవంతుడా! శివ, త్వరగా చెయ్యి. రేవా, బస్సులో ఇంకా ఎంత ఫ్యూయల్ ఉందో చూసి చెప్పు. ఫ్యూయల్ ఖాళీ అయింది, కానీ ఇది స్లాబ్ కదా, అందుకే బస్సు ఆగనంటుంది. త్వరగా చక్రం తీయండి. ఈ నెట్ జామ్ అయిపోయింది. త్వరగా ఏదో ఒకటి చేయండి. త్వరగా బస్సు వచ్చేస్తుంది. త్వరగా కానివ్వండి, త్వరగా. yes
ఎక్కడికి వెళ్ళిపోతారా? బతికే ఉన్నాను. నేను తప్పించుకున్నాను. ఏ డ్రైవర్, బండినే ఆపబోయా, నేను వెళ్ళాలి. విషయం తెలుసా, నా బైక్ లో బ్రేకు లేదు. దేవుడే నన్ను కాపాడి ఈ బస్సులో తీసుకొచ్చి వేశాడు. ఆపబోయా. చాలా మంచి పని చేశారు. దీనికి కూడా బ్రేకులు పడ్డం లేదు తెలుసా? ఏమన్నావు, బ్రేకు లేదా? ఈ రోజు నేను పూర్తిగా బ్రేకు లేని బండిలోనే ట్రావెల్ చేయాలని దేవుడు రాసి పెట్టాడు ఏంటో. మీరందరూ ఈ తాడుని ఇలాగే గట్టిగా పట్టుకోండి. నేను ఆడపై లోపలికి వెళ్ళి లోపల ఉన్న ప్యాసింజర్స్ ని కాపాడతాను. ఓకే. రండి. ఇదిగో నిద్రలే, ముందు బయటపడడానికి మార్గం చూడు, లేకపోతే ఎప్పటికీ బయటపడలేవు. కాపాడండి. నేను ఎక్కడున్నాను? శివ, శివ, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వెళ్ళి లడ్డూ సింగ్ సార్ ని కాపాడాలి. శివ, డైలాగ్ తర్వాత నన్ను కాపాడు. నేను ఇక్కడ వేలాడుతున్నాను. త్వరగా రా. టైట్గా పట్టుకోండి. గట్టిగా లాగండి. శివ, మమ్మీ, తినడానికి ఇప్పుడైనా ఏదైనా కొని పెడతావా? Three cheers for Shiva. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.